బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరుస తుఫాను ప్రభావంతో 5 ప్రధాన జలాశయాలు నిండు కుండలా మారాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు జల కలను సంతరించుకున్నాయి. గోగర్భం డ్యాం పూర్తిగా నిండిపోవడంతో ఒక గేటును తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి నిల్వలు తిరుమలకు 215 రోజుల తాగునీటి అవసరాలకు సరిపోనున్నాయి. తిరుమలలో ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. వరుస తుఫాను ప్రభావంతో 5 ప్రధానమైనటువంటి జలాశయాలు నిండు కుండలా మారాయి. పాప వినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార ప్రాజెక్టులు జలకలను సంతరించుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ్ కుమార్ అందిస్తారు. రమణ్ కుమార్, చెప్పండి, వరుస వర్షాలతో మాత్రం నిండు కుండల జలాశయాలు కనిపిస్తున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? రైట్ సిరాజ్, ఏదైతే వరుస తుఫానులతో కూడా తిరుమలలో జలాశయాలన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే తిరుమలలో 5 జలాశయాలు ఉన్నాయి, ఇందులో పాప వినాశనం, ఆకాశగంగా, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు దాదాపు 300 అంటే దాదాపు సంవత్సరం రోజుల పాటు కూడా నీటికి ఇబ్బంది లేకుండా కూడా నీటి నిల్వలు అయితే ఇప్పటికే చేరిన పరిస్థితి. ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో పాప వినాశనం, అలాగే ఏదైతే గోగర్భం డ్యామ్ కు సంబంధించి గేట్లను కూడా ఒక్కొక్క గేటును కూడా ఎత్తి కిందకు నీటిని వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఈ జలాశయాలతో కూడా డ్యాములన్నీ కూడా పూర్తిగా జలకలను సంతరించుకున్న పరిస్థితి అయితే ఉంది. దాదాపు ఏదైతే పాప వినాశనం డ్యామ్ లో 5,240 గ్యాలరీల నీరు నిల్వ ఉండే పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే దాదాపు 5 లక్షల వరకు కూడా నీరు డ్యాముల్లో చేరిన పరిస్థితి. అలాగే గోగర్భం డ్యామ్ లో కూడా అలాగే ఏదైతే 2,833 గ్యాలరీల నీరు ఇప్పటికే చేరిన పరిస్థితి అయితే ఉంది. దీని సామర్థ్యం దాదాపు 2,84,000 వరకు కూడా ఉంటుందని నేను కూడా అధికారులు చెప్పిన పరిస్థితి. అలాగే ఆకాశగంగా వీటన్నిటిలో కూడా ఇప్పటికే నీరు నిల్వలు ఎక్కువగా చేరిన పరిస్థితుల్లో కూడా వాటిని డ్యాముల్లో నుంచి గేట్లను కొద్దిగా తెరిచి వాటర్ ను కూడా కిందికి పంపిస్తున్న పరిస్థితి తిరుమలలో నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. ఈ దిత్వా తుఫాన్తో ప్రభావంతో కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ వర్షాలు మరో 2-3 రోజులు కురిస్తే మాత్రం ఇంకా కూడా నీటి నిల్వలు ఎక్కువయ్యే పరిస్థితి ఉన్న నేపథ్యంలో డ్యాములు గేట్లను తెరిచి కిందకి నీటిని వదిలే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ డ్యాములు ఆయన తిరుమలలో ఉన్న డ్యాములు కానీ తెరిస్తే ఏదైతే పాప వినాశనం కావచ్చు, లేకపోతే గోగర్భం డ్యాములు, ఈ 2 తెరిస్తే తిరుపతిలో కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి తిరుపతి ప్రజలను కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ కూడా అధికారులు ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఈ వర్షం ఈ 2-3 రోజులు ఉన్న పరిస్థితుల్లో కూడా తిరుమలకు వచ్చే భక్తులు ఘాట్ రోడ్లలో కావచ్చు, లేకపోతే తిరుమలకు వచ్చే ప్రయాణికులు జాగ్రత్తగా తిరుమలకు రావాలంటూ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఈ వర్షాలు ఇలానే కొనసాగితే మాత్రం తిరుమలలో మరో 2 డ్యాములకు సంబంధించి గేట్లను కూడా ఎత్తే పరిస్థితులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇప్పటికైతే పాప వినాశనము అలాగే గోగర్భం డ్యాములు 2 గేట్లను ఎత్తి నీటిని దిగువకు అయితే వదులుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే నీటి మట్టం డ్యాములకు సంబంధించి నీటి మట్టానికన్నా ఇంకా కొద్దిగా ఎక్కువగా వచ్చి చేరే అవకాశాలు ఉండడంతో కూడా అధికారులు ఈ చర్యలు అయితే తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి పాప వినాశనం అలాగే గోగర్భం డ్యాములు గేట్లను ఎత్తి నీటిని దిగువకు అయితే వదులుతున్న పరిస్థితి. ప్రస్తుతానికి తిరుమలలోని అన్ని జలాశయాలు జల కళను సంతరిస్తున్నాయని చెప్పచ్చు. రైట్ రమణ, థ్యాంక్ యూ.